హాయ్ అందరికీ. నా హెయిర్ కేర్ రొటీన్ నేను రెగ్యులర్‌గా ఏ ఆయిల్ యూజ్ చేస్తానో అది చూపిస్తున్నాను. దగ్గరగా నేను ఒక 7 ఇయర్స్ నుంచి ఇదే ఆయిల్ యూజ్ చేస్తున్నాననమాట. ఈ బాటిల్ ఉంది కదా! వేళ్ళు, మెంతులు, గులాబీ పువ్వు రేకులు ఇలా చాలా ఉన్నాయన్నమాట ఇందులో. ఈ బాటిల్ వచ్చేసి ఒక 5 ఇయర్స్ బ్యాక్ నేను అరకు ట్రిప్ వెళ్ళేటప్పుడు తీసుకున్నాను. ఈచ్ బాటిల్ 140 అండ్ 140 రూపీస్. నేను ఒక 2 బాటిల్స్ తీసుకున్నాను. ఒకటి నాకు, ఇంకోటి అమ్మ వాళ్ళ కోసమని. ఇందులో నేను ఆముదం వేస్తున్నాను. ఆముదంతో పాటు నవరత్న ఆయిల్ కూడా. ఎందుకంటే నాకు రెగ్యులర్‌గా హెడేక్ వస్తుంది. దాని నుంచి ఉపశమనం కోసం నవరత్న ఆయిల్ వేస్తున్నాను. ఇంకా ఆముదం చాలా చిక్కగా ఉంటుంది కదా! దాన్ని పలుచగా చేసేందుకు కోకోనట్ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఈ 3 ఆయిల్స్ బాగా మిక్స్ చేసి ఇదే ఆయిల్ నేను ఒక 5 ఇయర్స్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. రిజల్ట్ అయితే చాలా బాగుంది. హెయిర్ కూడా గ్రోత్ బాగుందన్నమాట. నా ఫ్రెండ్ సర్కిల్‌లో చాలామంది అంటుంటారు, "నీ హెయిర్ చాలా ఫాస్ట్‌గా పెరిగిపోతుంది" అని చెప్పి. నా హెయిర్ ఫాస్ట్‌గా గ్రో అవుతుంది కానీ అంత వాల్యూమ్ అయితే ఉండదు. చిన్నప్పుడు స్కూల్‌కెళ్ళే టైంలో అయితే వాల్యూమ్ ఉండేది. ఒక జడ ఏస్తే ఒక్క వైపుకి ఒక జడ వచ్చేదనమాట. ఇప్పుడొచ్చేసి ఒక జడ, ఒక 2 జడలో ఒకటి ఎలా ఉంటదో ఇప్పుడు అలా అయిపోయింది. అంత సన్నగా అయిపోయింది. పొడవైతే పెరుగుతుంది కానీ వాల్యూమ్ అయితే రావట్లేదు. కానీ ఇట్స్ ఓకే. బానే ఉంది. అంతగా అయితే ఏమీ లేదు. హెయిర్ కూడా చాలా తక్కువగా రాలుతది ఈ ఆయిల్ యూజ్ చేస్తే. దీంతో పాటు మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకోవాలి. ఒక్క ఆయిలే యూజ్ చేసి హెయిర్ పెరిగిపోవాలని అంటే అది అవ్వదు. మనం మంచి ఫుడ్ తీసుకుంటేనే కదా హెయిర్ గ్రోత్ కూడా బావుంటది. నైట్ ఇలా ఆయిల్ రాసేసి బాగా మసాజ్ చేసేసి మార్నింగ్ నేను తలకు స్నానం చేసేస్తాననమాట. అలాగా రెగ్యులర్‌గా హెడేక్ వచ్చే వాళ్ళకి వాళ్ళు యూజ్ చేసే ఆయిల్‌లో నవరత్న ఆయిల్ కూడా మిక్స్ చేసుకుంటే బాగుంటది. హెడేక్ నుంచి ఉపశమనం వస్తుంది. సో, ఇది నా హెయిర్ కేర్ రొటీన్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.